గుడిలలో ఇళ్లలో వరుస దొంగతనాలు కేసులు అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్. కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ బిక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే రోడ్డు పైన కొందరు వ్యక్తులు ఆటోలో వచ్చి బస్వాపూర్ గ్రామంలోని పలు గుడిలలో దోపిడీలు కేసులకు చెందిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల్లోనే ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ నెల కొన్ని రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలోని బిక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు పైన కొందరు వ్యక్తులు ఆటోలో వచ్చి బస్వాపూర్లో పెద్దమ్మ గుడి తాళం పగలగొట్టి అందులో ఉన్న హుండీ నుండి 5,000 రూపాయలు, అదేవిధంగా ఎల్లమ్మ గుడి తాళం పగలగొట్టి హుండీ నుండి 1,000 రూపాయలు మరియు ముత్యాలమ్మ గుడి తాళం పగలగొట్టి హుండీ నుండి 1,000 రూపాయలు దొంగిలించిన విషయమై బిక్నూర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు కాగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 2 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేసి దొంగతనానికి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాలోని ముగ్గురులో ఇద్దరిని పట్టుకోవడం జరిగిందని, ఒకరు పరారులో ఉన్నారని తెలిపారు. ఇద్దరు నిందితులను వివరించగా హైవే రోడ్డుపై ఊర్లలో ఉన్న గుడులు ఇళ్లను టార్గెట్ చేసి ఆటోలు వెళ్లి తాళం వేసి గుడిలో తాళం పగలగొట్టి చొరబడి అందులో హుండీలో ఉన్న డబ్బును దొంగిలించారు. ఇది వరకు కూడా వీరు దొంగతనం కేసులో ఉన్నారు. ముఠా సభ్యులు వారు చేసిన నేరాలను అంగీకరించారని తెలిపారు. ముఠా సభ్యులలో గాంధరి, సత్యం, సయ్యాద్, సమీర్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్పీ చైతన్ రెడ్డి, సిఐ, ఎస్ఐలను, కానిస్టేబుల్లను, స్పెషల్ టీం సభ్యులను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. మొదట్లో వీళ్ళు అందులో సత్యం మొదట్లో రిక్షా తోలేవాడు, తర్వాత ఆటో కొనుక్కొని ఆటో నడుపుతా ఉన్నాడు. డే అంతా కూడా వాళ్ళు నెగ్గి చేసుకుని ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఐసోలేటెడ్గా నైట్ ఎవరికి ఆడలేని టెంపుల్స్ లేకపోతే తాళాలున్న ఇల్లు టార్గెట్ చేసుకుని వాటిని నైట్ పూట అలా అదర్ అసోసియేట్స్ తోటి పిలుచుకొని నైట్ అఫెన్స్ చేయడం ఇలా అలవాటు. ముగ్గురు కలిసి చేసిన అఫెన్స్ ఉన్నాయి. సత్యం బయట ఉండి ఇంకొక ఇద్దరిని లోపల పంపించి చేసిన అఫెన్సెస్ ఉన్నాయి. సో సదాశివపురంలో ఒకటి, రామాయణపేటలో మరొకటి, బిక్నూరులో 3 కేసులు రిపోర్ట్ అయినా. ఇది కాకుండా కూడా చాలా టెంపుల్స్ కూడా వీళ్ళు అటెంప్ట్ చేయడం జరిగింది. ఇక్కడ లోకల్ ఉన్న కుక్కలు మొదలడంతో లేకపోతే ఎవరన్నా ఉలిక్కిపడి ఇవ్వడంతో వీళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. వీళ్ళు కొన్ని అఫెన్సెస్ మహారాష్ట్ర ఏరియాలో కూడా చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అవి ఫర్దర్ డీటెయిల్స్ మనం తెలియాల్సి ఉంది. వీళ్ళు ఈ దొంగలించిన మొత్తం కూడా మహారాష్ట్రలో అమ్ముతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక మనం ఫర్దర్ గా మనం పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు అవి ఎక్కడ అనేది మనం చేస్తాం. ఈ ఎక్కడైతే మనకు 3 టెంపుల్స్ లో వీళ్ళు ఉన్నారో ఆ టెంపుల్స్ యాజమాన్యం కూడా రీసెంట్ గా మనం ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకుని అన్ని టెంపుల్స్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి లోకల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ మోటివేట్ చేయడంతో అక్కడ వాళ్ళు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వీళ్ళ థెఫ్ట్ మొత్తం కూడా రికార్డ్ అవడంతో దొంగతనం మొత్తం బయటపడింది. అండ్ దాని తర్వాత ఇది అఫెన్స్ రిపోర్ట్ అయిన తర్వాత వీళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఉన్నారో వీళ్ళ వేరే బోర్డ్స్ కనుక్కొని మొత్తం అంతా కూడా ఒక స్పెషల్ ఆపరేషన్ చేయడంతో వీళ్ళని వాళ్ళ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ఈ ఎంటైర్ ఆపరేషన్ లో కూడా స్పెషల్ కేర్ తీసుకొని ఏఎస్పీ గారు అండ్ సిఐ బిక్నూర్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ కూడా స్పెషల్ తీసుకొని వీళ్ళ పట్టుకోవడం, వీళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా చేయడం కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో మొత్తం మనకు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న వస్తువులు కూడా వాళ్ళ దగ్గర వెండి సామాను అండ్ సుమారుగా కొంత క్యాష్ రికవరీ చేయడం జరిగింది. క్యాష్ 5,000 కూడా వీళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు దొంగతనానికి వాడిన ఆటో కూడా మనము రికవరీ చేయడం జరిగింది. అండ్ మొబైల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది. అవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేస్తాం.